ఎన్టీఆర్ భరోసా పథకం దివ్యాంగుల పెన్షన్పై కీలక నిర్ణయం మళ్లీ అలా చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యం, దివ్యాంగులు కేటగిరీలో ఇప్పటివరకు పింఛన్లు పొందుతున్న వారిలో నిజంగా అర్హులు కాని వారిని గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనర్హులుగా తేలిన వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ ఎవరైనా పొరపాటున అనర్హుల జాబితాలో చేరినా తాము అర్హులు అని నిరూపించుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, నోటీసు అందుకున్నవారు తమ సమీప ఎంపీడీఓ కార్యాలయం లేకపోతే మున్సిపల్ కమిషనర్ వద్ద అపీల్స్ చేయవచ్చు. అక్కడ తమ అర్జీని సమర్పిస్తే అధికారులు దాన్ని పింఛను పోర్టల్లో నమోదు చేసి తదుపరి దశలను పంపిస్తారు. అనంతరం లబ్ధిదారులకు ఆసుపత్రికి పిలిచి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైకల్యం 40% కన్నా తక్కువగా ఉంటే పింఛను రద్దవుతుంది. 40% పైగా ఉన్న వారికి మాత్రం తగిన పింఛను కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇక ఇప్పటి వరకు అధిక మొత్తం పొందుతున్న దివ్యాంగులు కానీ తీవ్రమైన అనారోగ్యం లేని వారి పింఛన్లు 15,000 నుండి 6,000కే పరిమితం చేయబడతాయి. వృద్ధులు కేటగిరీలోకి వచ్చేవారికి మాత్రం 4,000 పింఛను ఇవ్వబడుతుంది. లబ్ధిదారులకు ఏమైనా సందేహాలు ఉన్నా, ధృవీకరణలో ఏమైనా తేడాలు ఉన్నా అపీల్స్ చేసుకోవడానికి ప్రత్యేక అవకాశం కల్పించారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఉచిత ధృవీకరణ పత్రాలు కూడా అందజేయనున్నారు. ప్రభుత్వం ఈ చర్యల ద్వారా నిజమైన అర్హులకే పింఛన్లు అందేలా చూసే లక్ష్యం పెట్టుకుంది. అనర్హులుగా తేలిన వారికి నష్టం జరగకుండా వితంతు పింఛను అర్హత ఉన్నవారికి ఆ పింఛను మంజూరు చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను ఆగస్టు 25 లోపల పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.